కాళేశ్వరం కేసీఆర్ హరీష్ రావు దాఖలు చేసిన పిటిషన్లపై తదుపరి విచారణను వచ్చే నెల 12కు వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకోవద్దని కేసీఆర్ హరీష్ రావు పిటిషన్ వేశారు. దీనిపై గతంలో విచారణ జరిపిన హైకోర్టు తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ రోజు జరిగిన విచారణలో ఆ మధ్యంతర ఉత్తర్వుల గడువును పొడిగించింది ధర్మాసనం. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని తెలిపింది. మరోవైపు కౌంటర్ దాఖలు చేయకపోవడంపై పీసీ ఘోష్ కమిషన్ లాయర్ నిరంజన్ రెడ్డి క్షమాపణలు కోరారు. మాజీ సీఎస్ జోషి, ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ విషయంలోనూ మధ్యంతర ఉత్తర్వులు పొడిగించింది కోర్టు. రైట్, ఈరోజు కోర్టు ప్రొసీడింగ్స్కి సంబంధించి మా ప్రతినిధి శర్మ జాయిన్ అవుతూ ఉన్నారు. శర్మ, ఎట్లాంటి ఉత్తర్వులు పొడిగించారు, అలాగే ఎందుకు సారీ చెప్పాల్సి వచ్చింది పీసీ ఘోష్ లాయర్? కాళేశ్వరం కమిషన్ రిపోర్టు పైన ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. ఇవాళ ప్రభుత్వము అలాగే కాళేశ్వరం కమిషన్ కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంది. ఇవాళ గడువు విధించినప్పటికీ కౌంటర్ మాత్రం ఇటు ప్రభుత్వం కానీ అటు కాళేశ్వరం కమిషన్ పీసీ ఘోష్ కమిషన్ తరపు లాయర్ కూడా ఆ కౌంటర్ దాఖలు చేయలేదు. ఆ సందర్భంలోనే ఎందుకు కౌంటర్ దాఖలు చేయలేదు, ఇవాళ గడువు విధించినప్పటికీ ఎందుకు మీరు కౌంటర్ దాఖలు చేయకుండా జాప్యం చేశారు అనేటువంటి విషయాన్ని ధర్మాసనం ప్రశ్నించిన సందర్భంలో కమిషన్ తరపు లాయర్ నిరంజన్ రెడ్డి దీనికి సంబంధించి క్షమాపణలు చెప్పడమే తప్ప తమ దగ్గర ప్రత్యేకమైనటువంటి కారణం లేదు, డిలే కావడం పట్ల చింతిస్తున్నాం, క్షమాపణ కోర్టుకు చెప్తున్నాం అనేటువంటి విషయాన్ని నిరంజన్ రెడ్డి చెప్పారు. ఇవాళ కమిషన్ తరపున ఇవాళ కౌంటర్ దాఖలు చేస్తామనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు. కేసీఆర్, హరీష్ రావులు ఈ పిటిషన్లు దాఖలు చేశారు. కమిషన్ రిపోర్టు ఆధారంగా ఎటువంటి చర్యలు తీసుకోవద్దని వాళ్ళు కోర్టును గతంలో అభ్యర్థించారు. దానికి సంబంధించి అప్పుడే మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినటువంటి హైకోర్టు ఎటువంటి యాక్షన్ తీసుకోకూడదు, కేసీఆర్, హరీష్ రావుతో పాటు స్మితా సబర్వాల్, సికే జోషి, ఈయన మాజీ చీఫ్ సెక్రటరీ, ఆయన కూడా పిటిషన్ దాఖలు చేశారు. ఈ నలుగురు పైన ఎటువంటి చర్యలు తీసుకోవద్దు కమిషన్ రిపోర్టు ఆధారంగా అనేటువంటి ఉత్తర్వులను హైకోర్టు ఇచ్చింది. అవన్నీ మధ్యంతర ఉత్తర్వులు. ఇవాళ విచారణ జరిగిన సందర్భంలో కౌంటర్ దాఖలు చేయకపోవడానికి సంబంధించి వాళ్ళు వివరణ ఇచ్చిన తర్వాత అడ్వకేట్ జనరల్ కూడా వివరణ ఇచ్చిన తర్వాత సంతృప్తి చెందినటువంటి న్యాయస్థానం వీళ్ళ మధ్యంతర ఉత్తర్వులను మళ్ళీ 2 వారాల వరకు పొడిగించింది. అంటే 2 వారాల వరకు కూడా వాళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకోరాదని ఆ మధ్యంతర ఉత్తర్వుల పొడిగింపు యొక్క సారాంశం. కాబట్టి మరి వచ్చే నెల 12కు వాయిదా పడింది. అప్పట్లోగా కౌంటర్లు దాఖలు చేస్తామని ఇప్పటికే స్పష్టం చేశారు. కాబట్టి ఆ కౌంటర్ల దాఖలు తర్వాత విచారణ పూర్తి స్థాయి విచారణ జరిగిన తర్వాత ఏ రకమైనటువంటి ఉత్తర్వులు హైకోర్టు వెల్లడిస్తుంది అనేటువంటిది మనం చూడాల్సి ఉంది. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ శర్మ.